నా పేరు ఎనగందుల లక్ష్మీనారాయణ. మాది హుస్నాబాదు. మరి సిద్దిపేట జిల్లా మండల్ హుస్నాబాద్, గ్రామం కూడా హుస్నాబాదే. కొద్ది కాలంలో నేను ఒక వేస్టేజ్ కంపెనీ అనేది కొద్ది మందితో విన్న తర్వాత ఏంటిది అని చెప్పి ఒకసారి మా మిత్రుడు, మరి ఇక్కడ మందుల షాప్ ఉంది ఆయన పేరు నరేష్. ఆయన ఒకసారి మీటింగ్ రాయే, ఈ వేస్టేజ్ అనేది మీరు వింటే చాలా బాగుంటుంది, మీకు వ్యవసాయం ఉంది కదా, మీకు అందరు తెలుసు కదా, దాన్ని వింటే బాగుంటుంది అంటే ఆయన మాట విని నేను మీటింగ్కి వెళ్ళినాను. మీటింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ రాజశేఖర్ సార్ అనే పెద్ద ఒక బాబు ఇంట్లో వేస్టేజ్లో పనిచేస్తాడు, ఆయనే పరిచయం అయ్యిండు. తర్వాత మహేష్ సార్ కూడా పరిచయం అయ్యిండు. తర్వాత రజని మేడం, ఇంకా చాలామంది మేడాలు కూడా, వాళ్ళు మాట్లాడే విధానాలు, వాళ్ళు మాట్లాడే పద్ధతులు బాగా నాకు మంచిగా అనిపించినాయి. సరే, అవన్నీ మాటలు విన్న తర్వాత అరే ఇది బాగున్నది కదా, చాలామంది చెప్తురు, నేను కూడా దీన్ని ఒకసారి పరీక్ష చేస్తే బాగుంటుందని నేను ఒకసారి ఏం చేసిన అంటే, నా కాళ్ళు చాలా ఎందుకంటే దవాఖానలో పోయి నేను మందులు తెచ్చుకునేవాడిని, కాళ్ళు గుంజుతున్నాయని. కాళ్ళు గుంజితే ఎన్నోసార్లు మందులు తెచ్చుకుంటాను, వాడుకుంటాను, కానీ వేసుకున్నప్పుడే మనకు ఆ నొప్పి తగ్గుతుంది. తర్వాత అరే ఆ మందులు నేను తెచ్చుకున్న తర్వాత అవి ఏంటిది ఎట్లుంటాయని చూద్దామని చెప్పి నేనేమనుకున్నా అంటే, చాలా జాగాలో మనం మందులు తెచ్చుకుంటాం, వాడుకుంటాం, కానీ వేసుకున్నప్పుడే మంచిగా అవుతాం. కానీ వీళ్ళు చెప్పే విధానం ఎట్లున్నదంటే, చూద్దాం మరి కాళ్ళు నేను 50,000 పెట్టి కూడా కాళ్ళ గుంజుతాయి, నడుములొస్తాయి అని చెప్పి మందులు తెచ్చుకుంటే, అది గతంలో కూడా కరోనా వచ్చినప్పుడు నాకు ఇంజక్షన్లు బాగా వేసినప్పుడు నాకు సార్ చెప్పిండు, మహేష్ సారును రాజశేఖర్ సార్ చెప్పి, ఇట్లా కాళ్ళకు ఫుట్వేర్ అనే ఏదో పేరు చెప్పారు నాకు. అది ఏంటిదబ్బా అని అంటే, ఒకసారి నువ్వు పెట్టుకొని సార్, మీకు ఈ కాళ్ళు గుంజుడు లోపల శరీరంలో మొత్తం విషం ఉంటుంది, దాన్ని విషం పోయేందుకు అది పెట్టుకోమని అంటే, నేను దాన్ని తీసుకొచ్చి పెట్టుకున్న, అరికాళ్ళల్లో పెట్టుకున్న. నైట్లో తెల్లార వరకు ఈ కాళ్ళల్లోకి వెళ్ళి ఏమైందంటే, మన వెనుకట జీడి గింజలు మంచిగా కలిపి కాగబెట్టి అమ్మలు అక్కలు ఆ నెత్తికి పెట్టుకుంటే, ఎందుకు పెట్టుకుంటారంటే తలకాయ నొప్పి కానీ పెట్టుకునేది. అట్లనే ఆ నూనె కూడా కాళ్ళకి అట్లనే వెళ్ళబట్టింది, గలీజు వాసన వస్తుంది. అంటే మన శరీరంలో గలీజు వాసన ఉంటుంది. మన శరీరం మంచిగా కావాలనుకుంటే అది వాడుకోవాలి. అది వాడుకున్న, నేను నైట్లో పెట్టుకున్న తెల్లార వరకు గలీజు వాసన వస్తే దాన్ని తీసేసి మళ్ళీ ఒక ఒక కట్టెలన్నీ తయారు చేసి దాన్ని కాలబెట్టి చేసిన. మళ్ళీ 2 రోజుల తర్వాత వేరే చెత్త డబ్బాలు కూడా వేసినాయి. అదొక భాగం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నేను బాయికాడ కూడా సరే వీళ్ళు బాగా చెప్తారు చూద్దామని చెప్పి కూడా నేను బాయికాడ ఒక నారు పోసిన తర్వాత కొద్దిగానే పెరిగింది. 10-15 రోజులు అవుతుంది, నారు పెరుగుతలేదు. చాలా మంది, నాది ఒక్కదే కాదు, వేరే బాయిల కాడ కూడా నారు పెరుగుతలేదు. ఇది ఎట్లా పెరుగుతుంది చూద్దామని చెప్పి సార్ని అడిగితే, ఇగో ఇదే బ్యాగు, దీని పేరు అగ్రి నాటాక అంటారు. ఇప్పుడు మళ్ళీ కొన్ని ఐటెంలు నాకు చూపించారు వ్యవసాయం గురించి కూడా, అవి ఎట్లా చేయాలనేది నేను కూడా ఇప్పుడు దాన్ని ఒక పరీక్ష చేసిన. నారు కూడా చల్లిన, బాగా వస్తుంది. నాటు కూడా నేను చేసిన, బాగుంది. నెక్స్ట్ వీడియోలో కూడా మీకు ఎట్లా నా వర్షన్ ఎట్లా పండింది, ఏ రకంగా ఉందనేది కూడా, నా మామిడి తోట కానీ మీకు ఎట్లా ఉంది, ఏది వేస్తే బాగుంటుంది అనే దాని గురించి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పగలుగుతాను. మరి ఇవి ఎందుకు నేను చెప్తున్నా అంటే, ఎన్నో రకాలుగా మందులు వాడుతున్నాం మనం, పంట చక్కగా రాదు, భూమి లోపల బండ జరుచుకపోతుంది, ఆ ఏర్లు కిందికి పోక పంట చక్కగా రాదు. కాబట్టి ఈ వేస్టేజ్, ఇట్లాంటి ఐటెంలు మనం తీసుకున్నట్టయితే పంట బాగా వస్తుంది. మొక్కజొన్న చేను కానీ, వరి చేను కానీ, పామాయిల్ తోట కానీ, మామిడి తోట కానీ, ప్రతి ఒక్క దానికి ఇది మనకు అందుబాటులో ఉంది, మనం వాడుకోవాలి. మన ఆరోగ్యానికి మందులు ఉన్నాయి వేస్టేజ్లో, తర్వాత వ్యవసాయానికి కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క మనకు ఒక కిరాణా షాపులో పోయి సామాన్ తీసుకొచ్చుకుంటాం, సబ్బులు, నూనె,
కోల్గేటు, చాయ్ చాయ్ పత్తి కానీ ఇట్లాంటి ఐటెంలు తెచ్చుకుంటే ఒక 3,000 నుంచి 4,000 సామాన్ తెచ్చుకున్నాం అనుకో, వాళ్ళు ఒక్క రూపాయి కూడా మనకు తక్కువ చేయమన్నా చేయరు, తగ్గించండి అన్నా కూడా చేయరు. మీ ఇష్టమైతే తీసుకోరు, లేకుంటే లేదని వాళ్ళు అంటారు, షాపు వాళ్ళు, కిరాణా షాపు వాళ్ళు. కానీ అదే వేస్టేజ్లు అయితే మనకు అనుకున్న విధానంగా అన్ని రకాలుగా ఏది మా వేస్టేజ్లో నూనె దొరుకుతుంది, తర్వాత సబ్బులు దొరుకుతాయి మంచి ఒరిజినల్గా, ఏది పళ్ళు తోముకునేందుకు కోల్గేట్ కూడా దొరుకుతుంది. ప్రతి ఒక్క వస్తువు ఇందులో మనం తీసుకున్నట్టు ఒక 3,000 సామాన్ 4,000 సామాన్ మనం కొనుక్కున్నట్టయితే నెలలోపట్లో మనకు ఒక పీవీ పెరుగుతుంది. పీవీ అనేది ఒకటి ఈ కంపెనీలో ఒకటి ఉన్నది, అది పెరుగుతుంది. తర్వాత మనకు బోనస్గా మనం కొనుక్కున్న దాని ప్రకారంగా మనం ఐడి చేసుకున్నట్టయితే మనకు ఎంత సామాను కొనుక్కున్నామో అన్ని రకాలుగా మనకు కంపెనీ డబ్బులు మన సెల్లుకి వేస్తున్నది. తర్వాత మనకు బోనస్ అనేది దొరుకుతుంది. మనం పక్క వారికి ఇవాళ మనం నూనె వాడుకున్నాం, సబ్బులు వాడుకున్నాం, అన్ని రకాలుగా వాడుకుంటే మనకి ఎంత మంచిగా అనిపించింది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అన్ని రకాలుగా మనకు మంచిగా అనిపిస్తుంది. కాబట్టి మనం ఫస్ట్ వాడాలి, ఇవి బాగుంటేనే మనం వేరే వాళ్ళకి చెప్పాలి. అట్లా వేరే వాళ్ళు కూడా మన లెక్క మనం ఎట్లా మంచిగా అవుతున్నామో వాళ్ళు కూడా మంచిగా కావాలని మనం కూడా కోరాలి, వాళ్ళు కూడా మంచిగా కావాలని కోరాలి. మనకు డబ్బులు వస్తున్నాయి, వాళ్ళకు కూడా డబ్బులు రావాలి. మనం బతుకుతున్నాం అనేది కాదు, వాళ్ళు ఎదుటోళ్ళు పక్కపొంటోళ్ళు బతికితే మనకు సంతోషం, వాళ్ళు ఆరోగ్యం బాగుంటే మనకు సంతోషం. మనం ఆరోగ్యం మంచిగా ఉంది మనకేంది అని అన్నదు, మనం మంచిగా అవుతున్నాం ఈ నూనెతోని సబ్బులతోని అన్ని రకాలుగా మనకు సంతోషంగా ఉంది. కాబట్టి వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా చెప్పండి, పక్కపొంటున్న వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లాలు లేవు. మనకు కంపెనీ వేరే కిరాణా షాప్లో ఏమి ఇయ్యరు, కానీ మన వేస్టేజ్ కంపెనీలో మాత్రం అన్ని రకాలుగా ఒక క్యాండిడేటు ఇందులో ఒక సామాన్ కొన్నాడంటే అన్ని రకాలుగా నీకు బోనస్ ఇస్తాడు, అన్ని రకాలుగా కమిషన్ కూడా వస్తుంది. మనకి ఎవరో ఇవ్వవలసింది కాదు, మనకు ఐడి నంబర్ తీసుకున్నట్టయితే ఐడి నంబర్లోతోనే మనకు డబ్బులు అవే మన సెల్లుకు పడుతుంటాయి. ఎవరి దగ్గరకు పోవాలి, ఎవరినో అడుగుడు అవసరం లేదు. మనం ఎంత సామాన్ కొనుక్కుంటే అంత లాభపడతాం. మనం వేస్టేజ్ కంపెనీ అంటే చాలా పెద్ద సంస్థ ఇది, మీరు నన్ను నమ్మండి. ఎందుకంటే నేను ఒక రైతు కడుపులో పుట్టిన ఒక రైతును, కాబట్టి ఇది చెప్పాలంటే చాలా పెద్దది ఇది కంపెనీ. కాబట్టి నేను ఒక కొత్తగా ఒక ఛానల్ పెట్టిన, నేను దాంట్లో మీరు నా మాట లేని ఇంకా చెప్పాలంటే చాలా ఉంటుంది. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ చేసినప్పుడు మీకు అన్ని రకాలుగా మీకు మళ్ళీ చెప్తా, నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. నా ఫోన్ నంబర్ చెప్తా, అందులో చూసుకోండి, 9705090816 నా నంబర్ ఉంటుంది. మీరు నాకు ఫోన్ చేయండి. మీకు ఏదన్నా వివరం మీకు అర్థం కాకపోతే నాకు ఫోన్ చేసి మీకు అన్ని రకాలుగా తెలుసుకొని, మీకు ఎలాంటి నష్టం లేదు, మీకు ఎప్పుడే కానీ ఆరోగ్యంగా ఉంటారు, మంచి లాభపడతారు. ఏదన్నా పొరపాటు ఉన్నా నన్ను క్షమించండి. నా ఛానల్ను మీరు మిగిలిన విషయాలన్నీ మరి తర్వాత మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. మరి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నన్ను నమ్మి నా మీద విశ్వాసం పెట్టుకుని, మీకు ఎలాంటి నష్టం లేదు, దానికి నా బాధ్యత. కాబట్టి మరి నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. నాకు సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో తప్పకుండా మీరు చూసి ఏదైనా వీడియో మీ గురించే నేను చేస్తున్నా, కాబట్టి మీ ఫ్రెండ్లకు, మీ మిత్రులకు, మన అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళకు అందరికీ తెలియజేయండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, నన్ను నమ్మండి. థ్యాంక్ యూ. వేస్టేజ్.